ఎస్సీ వర్గీకరణ అప్పుడు కూడా ఇదే రాజ్యాంగ సవరణ అంశం తెర మీదకి వచ్చింది. అదే కూడా మీరు చెప్పండి. వారు 3-4 అంశాలు చాలా స్పష్టంగా వారికి తోచిన పద్ధతులు వాళ్ళు చెప్పినారు. నో గెజిట్ లో లేదు, పార్లమెంట్ ఎక్కడ లేదు, 1950 గెజిట్ లో కానీ 1956 గెజిట్ లో కానీ లంబాడీలు లేరు తెలంగాణ నుంచి అనేది వారు చెప్పిన మాటకు నేను కూడా అగ్రి అవుతున్నాను. మిస్ అయినాం అనే మాటే మా మాట. తమ్ముడు చెప్పినట్టు నిజాం కింద ఎవరో ఆర్టికల్ రాస్తే, ఎవరో సర్వే చేసి రాస్తే, ఎవరు రీసెర్చ్ చేసి రాస్తే గూగుల్లో తీసుకొచ్చేది కాదు. ఇది నిజాం రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం సపరేట్, భారతదేశం బ్రిటిషర్స్ కింద ఉన్నటువంటి ప్రాంతాలు సపరేట్. దాంతో నిజాం కింద వారు చెప్తున్నటువంటి రాజ్యాంగంలో మాకు అక్రమంగా రాలేదు, అక్రమంగా వచ్చి సక్రమంగా రాలేదు చెప్తున్నారో నేను దాని ముందు మాట్లాడుతున్నాను. హైదరాబాద్ స్టేట్ సపరేట్. హైదరాబాద్ స్టేట్లో నిజాం రాజ్యంలో మా జనాభా ట్రైబల్ పాపులేషన్ కింద హైదరాబాద్ అండ్ స్కెచ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ట్రైబ్స్, షార్ట్ స్కెచ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ట్రైబ్స్ అనే ఒక లిస్టు మీకు చూపిస్తున్నా. దీంట్లో 13 తెగలు ఉన్నాయి. 13 తెగలు ఉన్నాయి. దాంట్లో 13 తెగలలో 11వ నెంబరు లంబాడా బంజారా అని ఉంది. మా జనాభా 31లో 1931 అంటే ఇప్పుడు కాదు, ఇది 3 లక్షలే ఉన్నట్టు, 3 లక్షల చిల్లర ఉన్నారు. 1941లో మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత జరిగిన దాంట్లో ట్రైబల్ పాపులేషన్, ఏరియా పాపులేషన్ ఆఫ్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆ లిస్టులో మా జనాభా 1941లో 4 లక్షల చేంజ్ ఉన్నటువంటి లిస్టు మీకు 4.7 lakhs ఉంది. 4.7 lakhs ఉన్నది. ఇదైతే వాస్తవమే కదా. 1931-41లో మేము అప్పటికి ట్రైబల్స్ అనే మాట వాస్తవమే కదా. ఏది ఫర్మానా ఇచ్చినటువంటి అప్పుడు ఉన్నటువంటి జనాభా లెక్కలు చేసినటువంటి లెక్కలు మీకు చెప్తున్నాను. తమ్ముడు చెప్పినటువంటి అంశము 50 గెజిట్లో లంబాడాలు బీసీలో అనేది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, యాక్చువల్లీ దీనికంటే ముందు కూడా మీకు చెప్పాలి. ఇప్పుడు 1931-41 నిజాం హైదరాబాద్ స్టేట్దే కాదు, భారతదేశంలో కూడా ఒకటి జరిగింది. మేము తిండి గింజలు ఉప్పు సప్లై చేసినాం. ఎవరికి? మన సైనికులకు, యుద్ధం చేసే సైనికులకు, బంజారా బిడ్డలు చేస్తున్నామని. ఒక్క నిమిషం, మొఘల్లో కూడా ఆ దక్కన్ సైన్యాలకు కూడా చేసినాం, మన సైన్యాలకు కూడా చేసినాం. చేస్తుంటే ఒక మొఘల్ రాజ్యం నుంచి కూడా మేము సరఫరా చేసే దాంట్లో తర్వాత వచ్చినటువంటి పరిణామ క్రమంలో బ్రిటిషర్స్ వచ్చినప్పుడు కూడా మేము మన సైన్యానికి తిండి గింజలు ఇస్తున్న క్రమంలో మా మీద అప్పుడున్నటువంటి బ్రిటిషర్స్ క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ అని చెప్పేసి 1871లో తెచ్చినారు. దీంట్లో లంబాడీస్ కేవలం ఈ సైన్యాలకు తిండి గింజలు ఉప్పు సప్లై చేస్తుందని ఏకైక కారణంతో మమ్మల్ని ట్రైబల్ యాక్ట్లో దేశం మొత్తంలో ఉన్న లంబాడీలను కలిపినారు. అంటే ఎప్పుడన్నా ఇది 19వ శతాబ్దం, 18-19వ శతాబ్దంలో లంబాడీస్ ఎక్కడ ఉన్నట్టు మేము క్రిమినల్ ట్రైబల్లో అప్పుడు వాళ్ళు నమోదు చేసిరంటే మేము ట్రైబల్ ఉన్నట్టే కదా. మేము ట్రైబల్లో ఉన్న లంబాడీలు క్రిమినల్ ట్రైబల్ అయినాం. ఇది అప్పటి ముచ్చట. తమ్ముడు చెప్పిన 1950 గెజెట్ మీరు చూస్తే దేశం అంతా నేను చెప్తా. దీంట్లో 1950 గెజిట్లో ఆంధ్ర ప్రాంతంలో ఉండబడినటువంటి లంబాడీలకు సంబంధించి ఎస్టీలు కాదు, గెజిట్లో లంబాడీ సుగాలి కూడా బీసీ కింద ఉందని చెప్పారు. అదే ఇప్పుడు ఏది నిజాం సంబంధం 1956 కూడా చెప్పారు. 1956 ఇగో మీకు చూపిస్తున్నా. ఇగో ఇది మీది అదేనా? 56 అదే కదా, ఇదే రెండు సేమ్ ఉంటది. దీంట్లో 29వ దాంట్లో లంబాడీ అనేది ఉంది అనేది మీకు ఇస్తా, మీరు చూసుకోవచ్చు. అది మీరు దాని ఒక్క నిమిషం. ఇది 1956 2 రాష్ట్రాలు మనము ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు ఉన్న గెజిట్ లంబాడీ సుగాలి ఎస్టీలు అనేది చాలా స్పష్టంగా ఉంది. కాకపోతే లంబాడీ సుగాలి పరిగణ ఎక్కడి లంబాడీ సుగాలిని తీసుకున్నారు? మద్రాసు ప్రెసిడెన్షియల్ నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న లంబాడీలను ఎస్టీలుగా ఉన్నారు, వాళ్ళనే ఇక్కడ ఎస్టీలుగా కొనసాగించాలని 1956లో ఉన్నమాట వాస్తవము. ఈ గెజిట్ నేను కాదు, భారత ప్రభుత్వం తెలంగాణ ఉన్న వాళ్ళని ఓబీసీలుగా చూడమని చెప్పిందా? అది కూడా కాదు. ఇక్కడ చెప్తాను మీకు, అది చెప్తాను మొత్తం డీటెయిల్గా వస్తే కానీ అర్థమవుతుంది. ఇప్పుడు అరుణ్ వాళ్ళు తీసుకొచ్చిన ఆరోపణను ఇక్కడ కంక్లూజన్ రావాలి, ఎక్కడొక్కడ ఇది రావాలి. 56లో మేము ఉన్నది మీరు అబ్జర్వ్ చేసి కదా. 1950లో కూడా 1950లో మీకు ఒక గెజిట్ చూపిస్తాను, దాంట్లో కూడా లంబాడీలు ఉన్నారు, అది గమనించాలి ఫస్ట్. 1950లో కూడా మనము లంబాడీలో ఉన్నాం అన్న. ఇది
ఇది 1950లో ఉన్నటువంటి గెజిట్. ఓకే. ఆంధ్ర ప్రాంతం సంబంధించిన గెజిట్లో 1950లో 28వ సంఖ్యలో సుగాలి, లంబాడి, బంజారా ఉన్నమాట వాస్తవా కాదా అనేది నేను మీకు చూపించినటువంటి అంశాల్లో ఎక్కడ మిస్ అయింది. 1941 వరకు నిజాం కింద ఉన్నటువంటి లంబాడీలు క్లియర్ కట్గా ట్రైబల్స్ అనేది ఆయన జనాభా లెక్కలు చూపించిన తర్వాత 1950 జనవరి 26 భారత రాజ్యాంగం అమలు కానించి మా బంజారా, లంబాడి, సుగాలి మిస్ అయ్యారు. మాతో పాటు పార్దీలు కూడా మిస్ అయ్యారు. మాతో పాటు 13 తెగలలో పార్దీలు మిస్ అయ్యారు, ఎరుకల మిస్ అయ్యారు, లంబాడి మిస్ అయ్యారు. వాళ్ళు పట్టుకొని తిరుగుతున్న అప్పుడు 1950 జనవరి 26 నుంచి ఆ 9 తెగలకు సంబంధించిన ఏదైతే ఆ ఫామ్ ఉందో, పేపర్ ఉందో, అది మాత్రమే భారత రాజ్యాంగం 342 ఆర్టికల్లో నమోదు కాబడింది. అందుకనే మేము ముందు నుంచి ట్రైబల్స్ అనే మాటను వాళ్ళు వాదన తీసుకొస్తారు. మేము 41 వరకు ఉన్న వాళ్ళం 50 ఎట్లా మిస్ అయినాం అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే హైమన్ డార్ఫ్ అనే ఒక ఆంథ్రోపాలజిస్టు కొమరం భీమ్ గారు హత్య గావించబడ్డ తర్వాత అతను ఒక 43-44లో అక్కడ ఆ ప్రాంతం సందర్శించి ఏం చేస్తాడంటే అక్కడ ఉన్నటువంటి భూములు మావి కూడా ఉంటాయి. ఆ ప్రాంతంలో కొంత భూములు మావి ఉంటాయి, కొంత దొరలై ఉంటాయి. ఉన్నమాట వాస్తవమే. కానీ బ్రిటిషర్స్కి మేమంటే కోపం కదా, మీకు 1871 యాక్ట్ చూపించాను కదా, క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్స్. దాంట్లో వాళ్ళకి అది ఆయన మనసులో ఉండి ఈ లంబాడీలు మనకు అప్పటి నుంచే వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశాన్ని కడుపులో పెట్టుకొని ఆ హైమన్ డార్ఫ్ ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ల్యాండ్ ట్రైబ్స్ ఎలివేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్లో ఈ 9 తెగలకు సంబంధించిన లిస్టే ఉండడంతో 1950 జనవరి 26 నుంచి దాన్ని కొనసాగింపు తీసుకున్నారు. ఓకే. అంటే మేము 41లో ఉన్న వాళ్ళం 50 వచ్చేసరికి ఎందుకు లేమంటే ఈ లిస్టు ప్రిపేర్ చేసి పెట్టిపోయిండు. తర్వాత 47లో మనకు భారతదేశానికి స్వాతంత్ర పోరాటం నడిచింది. 46-47లో ఆ పోరాటంలో మేము కొంచెం మిస్ అయినాం. 47 తర్వాత భారత రాజ్యాంగం రాయడానికి ఒక కమిటీ అవుతుంది. 48లో ఇక్కడ మిలిటరీ వ్యవస్థ హైదరాబాద్ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. అక్కడ మేము మా లిస్టులో మేము ఉన్న విషయాన్ని డిస్టర్బ్ అవుతాం. మాకు కొనసాగింపుగా ఉండడానికి ఉందా లేదా చెక్ చేసుకోవడానికి కూడా లేని పరిస్థితి. 48 తర్వాత కలుస్తాం. 50లో జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం ఉంటుంది. ఎవరిని ఆధారం చేసుకున్నారంటే ఆ మొత్తం సంఘర్షణలో కంప్లీట్గా హైమన్ డార్ఫ్ ఇచ్చినటువంటి దాన్ని పట్టుకొని వీళ్ళు 50 జనవరి 26 నుంచి అని ఉన్న భారత రాజ్యాంగం ఆ అమల్లో ఉన్నటువంటి దాన్ని తీసుకున్నారు. అయితే 1950లో ఒక గెజిట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన గెజిట్ మీకు చూపించిన ఇందాక, దాంట్లో లంబాడి, సుగాలీలు, ఎస్టీలు. 1956లో ఉమ్మడి ఈ 2 రాష్ట్రాల తర్వాత 56లో కూడా ఒక గెజిట్ చూపించినాం. 56లో లంబాడి, సుగాలీలు, ఎస్టీలు. మేము తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళం. దాంట్లో మిస్ చేయడంతో 50 నుంచి 56లో మిస్ అయితే 6 సంవత్సరాలు లేకపోయేసరికి కంటిన్యూగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉండబడిన లంబాడీలు డీనోటిఫైడ్ ట్రైబ్స్ అదొకటి. తర్వాత 49లో క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్కి సంబంధించిన ఒక కమిషను, అది 52 వరకు నడుస్తుంది. 52లో ఈ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్కి సంబంధించిన కులాల మీద రీసెర్చ్ చేయడానికి దేశవ్యాప్తంగా జరుగుతున్న క్రమంలో అప్పుడు లంబాడీలు ఇక్కడ 52లో నివేదిక వచ్చే ముందే ఈ 50లో 9 తెగలు పోయినాయి కదా ఎస్టీలలో. మేము 52లో ఆ డిఎన్టీ ఆ కమిటీ ఏదైతే కమిటీ వేసినారో ఆ కమిటీకి సంబంధించిన దాంట్లో ఉండిపోయినాం. అది ఎక్కడ పోయింది? డిఎన్టీ, డీనోటిఫైడ్ ట్రైబ్. ఎక్కడున్నాం అప్పుడు 50 తర్వాత? డీనోటిఫైడ్ ట్రైబ్స్లో. మేము ఎక్కడ ఉండాలి? యాక్చువల్లీ ట్రైబల్ ఉండాలి. ఈ 50 తర్వాత మిస్ అయినాం. 52లో ట్రైబ్స్గా ఉండాల్సిన మేము డీనోటిఫైడ్ ట్రైబ్స్లో వెళ్ళిపోయినప్పుడు మా జనాభా 51 జనాభా, తర్వాత 71 జనాభా లెక్కలు చెప్తున్నాడు మాట మనోడు చెప్తున్నాడు. ఈ క్రమంలో మేము ఎక్కడ ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్ అని తమ్ముడు ఒక మాట చెప్పినాడు. ఇది ఎప్పుడు జరిగింది? 76లో జరిగింది. 76లో జరిగినప్పుడు అక్రమంగా వచ్చిర్రు వీళ్ళు, దొడిదారిని వచ్చిరని పదే మా మీద నింద గావిస్తూ ఉన్నారు. నిజంగా చెప్తున్నా, ఈ మాట చెప్పడానికి దానికి నిర్వచనం ఏందో వాళ్ళు చెప్పాలి. ఈ అక్రమం సక్రమమైనదా? 76లో ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్ ఎందుకు వచ్చిందన్న దేశవ్యాప్తంగా అది ఒక ఎస్టీల కోసమే రాలే. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి క్యాబినెట్ తీర్మానం జరుగుతుంది, భారత పార్లమెంట్లో బిల్లు పెడతారు, రాష్ట్రపతి ఆమోదం. 1976 రాష్ట్రపతి గెజిట్ రిలీజ్ చేస్తుంది కదా? ఉందన్నా? ఉంది కదా? ఉంది. జస్ట్ జీవో ద్వారా వచ్చింది. జీవో అన్న దగ్గర ఉన్న 76 దే నా కార్డు ఉంటది. మీరు మెన్షన్ చేస్తున్నది 1950, 1956. దానికి నేను చెప్తాను. నేను పోయి మా తాతలు పోయి 70లో అందరి కళ్ళు కప్పి, అది కాదు మా తాతలు ఈ భారతదేశంలో ఉన్న ప్రజాప్రతినిధులను అధికారులను కళ్ళు కప్పి ఆ లిస్ట్ లో మేము పేరు రాసినాం. అశాస్త్రీయమైనటువంటి 1976లో ఎంటర్ అయింది
రాజ్యాంగబద్ధంగానే కదా అన్న. ఒకటి అది రాజ్యాంగబద్ధం అని మీరు ఒప్పుకుంటారా? అది రాజ్యాంగ విరుద్ధం. ఎట్లా భారత పార్లమెంట్ చట్టం చేసి 100% రాష్ట్రపతి గెజిట్ అయిన తర్వాత ఓకే అది అక్రమం సంజీవన్ అన్న దానికి నేను కొంత వివరణ ఇవ్వాలి.